నాగార్జున మన్మధుడు సినిమాలో మహేశ్వరి పాత్రలో నటిస్తూ హీరోయిన్గా పరిచయమైన నటి అనుష అంబానీ. ఆ మూవీలో తన నటన అందంతో టాలీవుడ్ ఆడియన్స్ని బాగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ప్రభాస్ సరసన రాఘవేంద్ర సినిమాలో కూడా నటించి మెప్పించారు. ఆ తర్వాత శివాజీ మిస్సమ్మ సినిమాలో ఓ అతిథి పాత్ర, తమిళంలో హీరోయిన్గా ఓ సినిమా చేసి కెరీర్కి ఫుల్ స్టాప్ పెట్టేశారు. రాఘవేంద్ర మూవీ టైంలోనే సచిన్ సగ్గర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ని స్టార్ట్ చేశారు. ఇప్పుడు వీరిద్దరికి ఒక కూతురు కూడా ఉంది. అయితే చేసిన 2 సినిమాలతోనే టాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుషు సడన్గా ఎందుకని యాక్టింగ్కి ఫుల్ స్టాప్ పెట్టేశారు అనేది ఎవరికీ అర్థం కాలేదు. ఇదే విషయాన్ని అనుషుని రీసెంట్గా ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఆమె బదులిచ్చారు. అనుషు అంబానీ మాట్లాడుతూ, నేను ఇంగ్లాండ్ నుంచి ఇండియా వచ్చినప్పుడు మన్మధుడు వంటి మంచి అవకాశం అందుకున్నాను. అయితే ఆ సమయంలో నేను చాలా ఇబ్బందిని ఫేస్ చేశాను. ఆ సమయానికి నేను చాలా యంగ్ కావడంతో మా నాన్న ఓవర్ ప్రొటెక్టివ్గా ఉండేవారు. దీంతో నేను ఏమి చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో కలవాలి అనేవి కూడా ఆయనే నిర్ణయించేవారు. అలాంటి సిచ్యువేషన్స్ మధ్యలో సినిమా పరిశ్రమలో ఉండడం కరెక్ట్ కాదని అనిపించింది. అందుకే ఇప్పుడు సినిమా నుంచి వెళ్ళిపోదాం, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వద్దామని అనుకున్నాను. అందుకనే ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాను అంటూ పేర్కొన్నారు. ఈ వీడియోతో ఆమె తన తండ్రి వల్లనే ఆమె సినిమాల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా ఇటీవల మన్మధుడు మూవీ రిలీజ్ టైంలో మళ్ళీ ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ రిలీజ్ టైంలోనే ఎంట్రీ బెటర్ అనుకున్నారేమో కానీ ఈ ఇంటర్వ్యూలో మళ్ళీ వచ్చాను అని చెబుతూ ఎంట్రీని కన్ఫర్మ్ చేసేశారు. మరి రాబోయే సినిమాలో ఈమెని ఎలాంటి రోల్స్లో చూస్తామో చూడాలి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.